సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అసలు రోజా గారి పైన చాలా దారుణమైన వ్యాఖ్యలు వింటున్నాము. జబర్దస్త్ జడ్జిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము ఆవిడ సంగతి అని. పార్టీకి వచ్చిన తర్వాత పార్టీకి వచ్చారు కాబట్టి ఇలా సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగా జబర్దస్త్లో రోజా గారు ఒక బ్యాచ్ని ఆవిడకి సంబంధించి ఆవిడకి అనుకూలంగా వ్యక్తులకే సపోర్ట్ చేస్తారు అనేది మాట్లాడారు బయటకు వచ్చి? యాక్చువల్లీ రోజా గారి గురించి ఎవరేం మాట్లాడారో అది వాళ్ళకే వదిలేసినా నాకు తెలియదు. బట్ నేను రోజా గారి గురించి మాట్లాడతానండి. రోజా గారిని రోజమ్మ అని పిలిచేవాళ్ళు అందరు. అప్పుడు కాదు, ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆవిడ అందరితో కూడా చాలా బాగుంటారండి. నాగబాబు గారు బాగుంటారు, రోజమ్మ గారు కూడా బాగుంటారు. నిజంగా ప్రతి ఒక్కరిని, ఈవెన్ చిన్న లేడీ గెటప్ కానుంచి మొదలు పెడితే లాస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీరు గమనించండి. ఇప్పుడు ఒకసారి పాత వీడియోస్ తీయండి. టీంలోకి 8 మెంబర్స్ ఉంటే వాడి పేరుతో కూడా పిలిచి అరే బాగా చేసావా అని చెప్తారు. అంత ప్రోత్సహించేవారండి. 100% వాళ్ళకి అసలు ఎటువంటి కల్మషం అయితే లేదండి, అందులో నో డౌట్. ఎందుకంటే నేను వాళ్ళతో ఒక 6-7 ఇయర్స్ అంత పెద్దోళ్ళతో జర్నీ చేసే అదృష్టం నాకు వచ్చింది. రోజమ్మతో కానివ్వండి, నాగబాబు గారితో కానివ్వండి. ప్రతి ఒక్కరిని పేరుతో పిలిచి ప్రతి ఒక్కరిని కూడా నాగబాబు గారు ఏంటంటే స్కిట్ చూసేవారు. స్కిట్ చూసి అందులో లోపాలు చెప్పేవారు. నెక్స్ట్ టైం ఇలా చేయకని ఇలా బాగా చేయమని చెప్పేవారు. ఎవరు బాగా చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేసేవారు. రోజమ్మ మాత్రం ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసేదండి, ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకొని. ఇక తర్వాత కొంతమంది మీరు అన్నట్టుగా ఏం చెప్పారంటే అది వాళ్ళ పర్సనల్స్, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. బట్ నాకు తెలిసి రోజా గారు అయితే నిజంగా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం ఇచ్చేవారు. ఎంతమందికి హెల్ప్ చేశారో కూడా నాకు తెలుసు. ఎందుకంటే మాకు ఒక గ్రూప్ ఉంటుంది, జబర్దస్త్ గ్రూప్ అని, ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ. ఈవెన్ వెళ్ళిపోయిన ఆర్టిస్టుల దగ్గర నుంచి, వెళ్ళిపోయిన పాత టీమ్ లీడర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆవిడ ఎలా రెస్పాండ్ అవుతారో దగ్గరుండి మేము అందరం చూసాం కాబట్టి. అంటే ఏవి ఒక చిన్న ఎగ్జాంపుల్స్, ఒక ట్రెండ్ చెప్పండి. మన దాంట్లోనే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. చాలా మందికి హెల్ప్ చేశారు హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి. అంటే ఇద్దరు నాగబాబు ఇద్దరు అమ్మో చాలా గొప్ప వాళ్ళండి బాబు, ఇద్దరు గొప్ప వాళ్ళే. నాగబాబు గారు అయితే ఇంకా వాళ్ళని పిలిపించుకొని ఇంకొన్ని రోజులు వాళ్ళని పిలిపించుకొని అరే ఇలా ఉండు, ఇది ఫుడ్ తిను, ఇది తిను అని చెప్పి ఇంకొక 2-3 సార్లు ఎక్కువ చెక్కులు ఇచ్చింది కూడా నాగబాబు గారు. చాలా హెల్ప్ చేస్తారండి. దగ్గర పిలిపించుకొని వాళ్ళను, సార్ ఒక కేఫ్లో కూర్చొని వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి మానసికంగా వాళ్ళు అధైర్యపడకుండా అరే ఇట్లుండరా అట్లుండరా, అది చేయరు ఇది చేయరు అని చెప్పి వాళ్ళతో ఒక 1-2 అవర్స్ గడిపి మళ్ళీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు నాగబాబు గారు. మేము అవన్నీ కూడా గ్రూప్లో మాట్లాడుకుంటాం కదా. ఈవెన్ రోజమ్మ కూడా వాళ్ళకి హెల్ప్ చేసేది. రైట్. అయితే ఎంతో మంది లీడర్స్, టీమ్ లీడర్స్ మారారు. ఒకప్పుడు చంద్ర, లేకపోతే ధనరాజు, వేణు, వీళ్ళంతా ఉన్నప్పుడు ఒక జబర్దస్త్ చూసాము. ఆ తర్వాత సీనియర్స్ ఓకే వాళ్ళ రీజన్స్ లేదు, వాళ్ళ మూవీ ఆఫర్స్ కోసం ఇంకొక స్టెప్ కోసం బయటకు వచ్చేసేసారు. నెక్స్ట్ మళ్ళీ మీరు వచ్చారు. వచ్చిన తర్వాత పర్టికులర్గా హైపర్ ఆది గురించి చాలా కాంట్రవర్సీ అయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోనే జబర్దస్త్ నడుస్తోంది, అశ్లీలం అయిపోయింది జబర్దస్త్ అంతా అని చాలా మంది కూడా బయటికి రావటం, ఈ డబుల్ మీనింగ్ కామెడీ ఎక్కువైపోయింది అనేది జబర్దస్త్ పైన ఒక మార్క్ పడింది. దీనికి ఏమంటారు మీరు? అంటే మనకేమిటంటే, అంటే నేను మిగతా వాళ్ళని అనట్లేదు. ఇప్పుడు రాఘవ్ గారు ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ఆయనది ఎక్కడ కూడా డబుల్ మీనింగో లేకపోతే ఇంకోటో మేము పెద్దగా చూడలేదు. మీ స్కిట్స్ అంతే ఉంటాయి. ఓకే, కొన్ని రోజులు పిల్లలతో చేశారు, లేదు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఇంకోటి మీది వెళ్తుంది. అభి గారిది తీసుకోవచ్చు, మళ్ళీ ఆయనంతా క్రియేటివ్ గా ఇన్నోవేషన్ గా ఉంటుంది. ఆయన దానిలో కూడా చూడలేదు. కొన్ని మరి శృతి మించినట్లు అనిపించిందా? ఎక్కడ ప్రాబ్లం జరిగింది? అంటే ప్రాబ్లం అంటే ఏంటంటే అండి, అది చాలా వెరీ టాలెంటెడ్ అండి, చాలా అంటే చాలా టాలెంటెడ్. ఎందుకంటే ఇప్పుడు మాది ఏంటంటే ఒక లైన్ ఆర్డర్గా చేసుకుంటే అక్కడక్కడ పంచులు పేలుతూ స్టోరీ బేస్డ్ వెళ్తాం. బట్ తను ఏంటంటే కేవలం పంచ్ బేస్డ్లోనే ఉండేది తను. బట్ కాకపోతే ఏంటంటే తను ఒక రకమైన మాస్ ఆడియన్స్కు చాలా దగ్గర అయిపోయాడు. అది చాలా మాస్ మహారాజా, అంటే బుల్లితెరకు మాస్ మహారాజా. సో వాళ్ళకు కొంచెం దగ్గర అవ్వడానికి అంటే ఏబీసీ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు రాఘవ గారు అందరు ఏ క్లాస్ వాళ్ళు నడిచేవారు, మాది బి, అంటే అటు ఇటు కొంచెం ఉండదు. అది కేవలం మాస్ పల్స్ని పట్టుకున్నాడు. సో ఆ మాస్ పల్స్ని పట్టుకోవడం వల్ల కొంచెం వీళ్ళిద్దరికి దూరం అయ్యాడు అంతే తప్ప మొత్తం దాని మీదనే లీడ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి,
నేనున్నాను. నేను ఒక 2-3 ఎపిసోడ్లు చేస్తే అది తప్పు అని నాకు చాలామంది చెప్పినప్పుడు నాకు అది తప్పు అని నాకు తెలిసిపోతుంది కదా. సో నేను అది అక్కడికి ఆపేస్తా. వామ్మో ఏంటి ఇలా పేరు వస్తుంది అది ఇది అనేసి అని అనుకుంటాను. బట్ కాకపోతే ఇప్పుడు మీరున్నారు, మీతో నేను మాట్లాడాను, మీకు ఇది తప్పు అండి అని అనిపించింది. ఒక 4-5 పొగుడుతున్నారు. నాకేమనిపించింది, ఓహో వీళ్ళొక్కరి కోసం వీళ్ళ 5 హ్యాపీని ఆపుకోవాలా. సో వీళ్ళకు నేను ఒక మాస్కి నేను దగ్గర అవుతాను, ఒక మాస్ ఇమేజ్ సంపాదించుకుంటాను, అట్లా అయింది తప్ప. అంతే తప్ప బూతులే కామెడీగా బూతులే అదని చెప్పి పర్టికులర్గా ఇదే చేయాలని చెప్పి అయితే కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు జర్నీ? రైటర్ అయిపోయారు, రైటర్ దగ్గర నుంచి ఆర్టిస్ట్కి వచ్చారు, ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అయిపోయారు. ఫస్ట్లీ మీకు ఈ జర్నీకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవరాల్గా ఈ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్ నేనే నమ్మలేకపోతున్నాను అండి సీరియస్ చెప్పాలంటే. అంటే నేను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండే, సో మిమిక్రీ షోస్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ సినిమాలు అంటే పిచ్చి ఉండే, చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి ఉండే. సో సినిమాలు చూస్తూ అసలు ఏదో ఒకటి చేయాలరా, ఒక్కొక్కరిని చూసి అబ్బాయి అమ్మ ఏమన్నా చేసిర్రా అని ఫుల్ ఫీల్ అయ్యేవాళ్ళం. నేను నా ఫ్రెండ్స్ కానివ్వండి, మా మామయ్య ఉంటారు, మేము ఎప్పుడు అంటే చిరంజీవి అండి మా మెయిన్ మామ, మేము ఎప్పుడు సినిమాలకు వెళ్ళేవాళ్ళం. సినిమాలకు వెళ్ళి అక్కడ వేణుమాధవ్ అన్న కామెడీ కానివ్వండి, మన చిత్రం సీన్ అన్న, ధనరాజ్ అన్న, వీళ్ళందరూ అప్పుడు మన టిల్లు వేణు అన్న, వీళ్ళందరూ అప్పుడు ఫామ్లో ఉండి, తాగుబోతు రమేష్ అన్న ఫామ్లో ఉండాలి. వీళ్ళందరూ చూసి భలే చేసిరు అనుకునేవాడిని అండి. సో ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు తెలియకుండానే నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, మనం కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని. బట్ వెళ్తాను వీళ్ళతోనే జర్నీ చేస్తానని నేను ఏ రోజు కూడా ఊహించలేదండి సీరియస్లీ. అసలు ఎలా అండి మిమిక్రీ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యాను జర్నీ? ఓకే, దానికి కూడా మీకు వేణు గారు కానీ ఎవరైనా ఇలా హెల్ప్ చేశారా? లేదు, నేను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జాయిన్ అయిన తర్వాత చిన్న చిన్న ఈవెంట్స్ ఇస్తుండేవాడిని, స్టేజ్ షోస్ ఇస్తుండేవాడిని. అసలు యాక్చువల్లీ మిమిక్రీ అని కూడా నాకు తెలియదు. మీ స్ట్రెంత్ ఏంటి అసలు మిమిక్రీలో? మెయిన్ బాగా తింటానండి. అంటే ఎవరి వాయిస్ అంటున్నాను మిమిక్రీలో? అదే మాక్సిమం అందరు వాయిస్ చేసేస్తాను, కాకపోతే కొన్ని పెక్యులర్ వాయిసెస్ ఎక్కువ చేస్తాను. అంటే ఎవరు వండవి? మాక్సిమం అందరికీ చేసేస్తానండి, అట్లేం లేదు. నేను ఎక్కువ సౌండ్ ఇల్యూజేషన్స్ ఎక్కువ చేస్తాను. సౌండ్స్, డబుల్ సౌండ్, ట్రిపుల్ సౌండ్, జోసీ పార్క్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఎక్కువగా నేను చేసే మిమిక్రీలో వాయిసెస్ అంటే మిమిక్రీ అంటేనే అనుకరణ, ధ్వని అనుకరణ. సో ఈ అనుకరణ ఒక 40% పెట్టుకొని మిగతా 60% కామెడీ, అంటే భార్య భర్తల జోక్స్, పిల్లల జోక్స్, ఇలాంటి వాటితో వెళ్ళిపోతుంటాను అనమాట. ఓకే. సో ఇట్లా మిమిక్రీ చేస్తున్న తరుణంలోనే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా జబర్దస్త్లో ఛాన్స్ రావడం, ఇదంతా తిరగడం. ఎలా అసలు ఎవరి ద్వారా వచ్చింది? లేదండి, నాకు ఎవరి ద్వారా రాలేదు, నేను చాలా కష్టపడ్డాను. బట్ జబర్దస్త్లో ఛాన్స్ మాత్రం నాకు చంద్రన్న ద్వారా వచ్చింది. ఫస్ట్ తన అవకాశం అవును, చంద్రన్న నా టాలెంట్ చూసే నన్ను జబర్దస్త్కి పిలవడం జరిగింది. నేను అంతకుముందు ఈ షోస్ ఇస్తున్నప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ అని జెమినీ టీవీలో వచ్చేది. సో ఆడిషన్స్కి వెళ్తే ఒక 2-3 కిలోమీటర్ల లైన్ ఉండే. అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడు అమ్మ ఇంతమందిలో నేను సెలెక్ట్ అవుతానా అని అనుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరు అరే చాలా పారే నీ వల్ల కాదు దారా అని అంటే, ఆగరా ప్లీజ్ రా చేద్దాంరా అనేసి లైన్ కట్టి. అప్పుడు ఎక్కడంటే వరంగల్లో జరిగింది, మాది మందమర్రి. అక్కడ నుంచి ట్రైన్కి వచ్చి ఆడ తెలియకుండా లైన్ కట్టి మార్నింగ్ 9కేమో లైన్లో ఉంటే 3:30 వరకు నా పేరు వచ్చిందని చేసిన తర్వాత వాళ్ళకు 4-5 వాయిస్లు చేశాక ఓకే రైట్ అని పంపించేశారు. పంపిన తర్వాత అప్పుడు టెలిగ్రామ్స్ ఉండే, ఇవి ఫోన్లు లేవు, ఎవరికి లేవు, ల్యాండ్లైన్ కూడా లేదు, టెలిగ్రామ్స్. సో నాకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ సరే నాకు 1-4 ప్లీజ్ నుంచి టెలిగ్రామ్ వచ్చిందంటే ఎవరు నమ్మలే. మళ్ళీ తెల్లారి కాలేజ్ తీసుకొని ఇదిగో వచ్చిందంటే అందరు షాక్. సో నాతో పాటు అప్పుడు హైదరాబాద్ తెలీదు, నాతో పాటు ఒక 5 ఫ్రెండ్స్ని వేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చాక అదో పెద్ద ప్రపంచం. ఫస్ట్ నాకు అన్నపూర్ణ స్టూడియోస్లోకి వెళ్ళంగానే అమ్మని ఇదంతా ఇట్లుంది అనేసి అనుకున్నాను. అదే రోజు నాగేశ్వరరావు గారిని చూసి, అక్కినే నాగేశ్వరరావు గారిని లైఫ్లో మర్చిపోలేను. ఆయనది ఏదో సీరియల్ షూట్ జరుగుతుంది. ఆ రోజు చూసా సార్ని, చూడంగానే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నారు. దూరం నుంచి చూసావు అమ్ము ఎంత అనేసి అనుకున్నాను. తర్వాత వన్స్ మోర్ ప్లీజ్లోకి వెళ్ళగానే వేణుమాధవ్ అన్న, ఉదయభాన్ అక్క, అసలు వాళ్ళని చూడంగానే అంటే వేణుమాధవ్ అన్న అప్పటికి దిల్ సినిమాలో ఇందులో చూసి దిల్ సినిమాలో అప్పటి నుంచి అన్నం చూస్తే ఇంకా అసలు నమ్మలేకపోయినా. అమ్మ నేను చూసిన వాళ్ళను ఇక్కడ నిజంగా నా ముందన్న ఎక్కడి నుంచి వచ్చినవరా, ఎవరి మీది మంచినా, ఏం చేస్తున్నావు, చదువుకో అని అంటే అసలు నమ్మలేకపోయినా. తర్వాత నా మిమిక్రీ చూశానండి. చూసిన తర్వాత
సెమీఫైనల్లో ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది, విన్ అయ్యాను. అందరు మా ఊర్లో అప్పుడు టీవీలే వేరే సెల్ ఫోన్లు ఇలాంటివి ఏం లేవు. అసలు సెల్ ఫోన్లో వీడియో అనేది లేదు. అప్పుడు నోకియా పీసులు, ట్రిమ్ పీసులు, ల్యాండ్ లైన్లే. సో అందరూ మీ అబ్బాయి టీవీలో వచ్చింది కదా అని అందరూ అంటారు. మా అమ్మ నాన్న ఫుల్ హ్యాపీ, ఇటు నాకు పెద్ద హ్యాపీ. తర్వాత సెకండ్ రౌండ్లో ఓడిపోయా నెక్స్ట్ వీక్లో. అయ్యో ఓడిపోయింది కదా అంటే ఇట్లా కాదు, ఏదో ఒకటి చేయాలని ఇక బాగా ప్రాక్టీస్ చేసేవాడినండి. మా ఊరు అవతల రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి డైలీ ప్రాక్టీస్ చేసేవాడిని. వాయిసెస్ చాలా ప్రాక్టీస్ చేసి తర్వాత వెళ్తే 18 సార్లు ఫైనల్ విన్నర్ అయ్యా.